సార్ 5 సార్లు ఇప్పటికి తెలంగాణ తల్లి మారిందని ఒక వాదన ఉంది. అయితే యాక్చువల్‌గా ఏమైందంటే ఫస్టు బిఎస్ రాములు గారు ఈ తెలంగాణ తల్లి కాన్సెప్ట్‌ను ఏదైనా ఒక బొమ్మలాగా చేస్తే బావుండు. ఆయన ఆర్టిస్ట్ కాడు హ్మ్. అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆ బివిఎన్ చారిని పిలిచి ఎవరో చెప్పారు ఇట్లా ఉన్నాడు ఆయన ఆ! ఏస్తాడని. అయితే వాస్తవంగా ఆయన శిల్పి కానీ చిత్రకారుడు కాదు. ఓకే. అయితే ఆయన ఏదో ఏసాడు ఒక బొమ్మ. ఇది బాలేదా నువ్వు ఎవరినైనా పరిచయం చేయి మీ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అంటే ఆయన ఏల లక్ష్మణ్ దగ్గరికొచ్చారు. ఏల లక్ష్మణ్ ఏమన్నాడంటే, నేను అవి ఏయట్లేదు ఇప్పుడు. ఈ రకమైన బొమ్మలేయట్లేదు. మీ పోర్ట్రేట్స్ గానీ, ఇట్లాంటివి గానీ నేనేయట్లేదు. హ్మ్. కావాలంటే మీరు గంగాధర్ బాగా ఇస్తాడు. ఆ ప్రొఫెసర్ గంగాధర్ ఉంటాడు. ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అని ఆ! చెప్పి ఆ లక్ష్మణ్ చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఆయనతో కలిసి ఈ బివిఎన్ చారి, బివిఎన్ చారికి ఆయన కూడా గురువే గంగాధర్ గారు. ఓకే. బిఎస్ రాములు వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే రాములు గారు ఇచ్చిన డైరెక్షన్‌లో తెలంగాణ తల్లి బొమ్మ ఏశారు. హ్మ్. ఫస్ట్ ఏసిన బొమ్మే ఇట్లున్నది. ఓకే. ఫస్ట్ ఏసింది. అచ్చా! అది అప్పుడు ప్రజాతంత్రలో కూడా ప్రింట్ అయింది. హ్మ్. దాన్ని ఏం చేశారంటే ఒకతను కొంచెం తొందరపాటుతోని సేమ్ విగ్రహం తయారు చేయించి విజయశాంతి గారితోని దాన్ని ఆవిష్కరింపేసి ఆవిష్కరింపజేశాడు. నల్గొండలో గదా! తెలంగాణ ఆ! తల్లి ఎక్కడో ఇక్కడ దగ్గరలోనే, ఆ! ఆ! సిటీకి ఆ! దగ్గరలోనే. ఓకే. బేగంపేట అనే ఊరది. వల్లూరు బేగంపేట ఏదో అంటాం. ఆ! అక్కడ దాన్ని ఇనాగరేట్ కూడా చేయించాడు. హ్మ్. చేయించిన తర్వాత అప్పటికే రాములు గారికి నచ్చలేదు ఈ బొమ్మ. హ్మ్. అట్లా కాదు దీనిలో బతుకమ్మ పెట్టాలి అని చెప్పేసి బతుకమ్మ పెట్టించాడు. హ్మ్. బతుకమ్మ పెట్టించిన తర్వాత టంకసాల అశోక్ వీళ్ళందరికీ పంపించాడు ఎట్లుంది అని. ఆ! ఆ చర్చ జరుగుతున్న క్రమంలో కేసీఆర్ గారు ఆయన ఎందుకు గుర్తించాడు దీన్ని అంటే, ఒకటి లాబియింగ్ ప్రక్రియ విఫలమైంది. హ్మ్. మా కేంద్రంలో రాజీనామా చేసి వచ్చారు. తెలంగాణ వాదంతోని పోయి మంచి మెజారిటీతోని కరీంనగర్‌లో మళ్ళా బై ఎలక్షన్‌లో గెలిచాడు. హ్మ్. అప్పుడు ఈ తెలంగాణ తల్లి మీద నవంబర్ 1 2007 2006 నవంబర్ 1 అయితే అప్పటికి ఇంకా ఎలక్షన్ జరిగినట్లేదు. ఆ టైంలో తెలుగు తల్లి మీద తెలుగు తల్లిని ముక్కలు చేస్తారా అనే దాని మీద నేను కూడా అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశాను. ఓకే. ఎవరి తల్లి తెలుగు తల్లి అని. ఓకే. అయితే ఆ ఆర్టికలు తర్వాత ఆయన కూడా దీని మీద ఏందంటే ఆ నవంబర్ 1 నాడు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి తెలుగు తల్లి మీద. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది. హ్మ్. అయితే ఈ తెలుగు తల్లి భావనను ఆయన జీర్ణించుకోలేదు. ఉద్యమకారులు ఎవరు కూడా జీర్ణం కాలేదు అది. సో ఆ సందర్భంగా తెలంగాణ తల్లిని కూడా క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఓకే. చాలా నెలలు ఆ చర్చలు కంటిన్యూ అవుతూ వచ్చినాయి. 2, 3 సార్ల మంచి మీటింగ్స్ అయినాయి. అప్పుడు ఈ బిఎస్ రాములు వేసిన ఆ బొమ్మ అవన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు వీళ్ళంతా ఉన్నారు. కాపురాజయ్య గారు అప్పుడు సిద్దిపేట పెద్ద హ్మ్. ఆర్టిస్ట్ ఆయన. హ్మ్. ఆయనతో పాటు ఈ దుర్గం రవీందరు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు ఆ రోజు. హ్మ్. అయితే ఈ గంగాధర్‌నును బివిఎన్ చారిని కూడా పిలిచి మీరు ఇప్పటివరకు వేసినవి అంటే చూపెట్టారు. ఆ బతుకమ్మ ఉన్న బొమ్మది కూడా గోదావరిఖనిలో సిద్దిపేటలో ఒకతను తయారు చేస్తే గోదావరిఖనిలో తర్వాత పెట్టారు. ఓకే. అయితే అప్పుడు కేసీఆర్ ఏం చేసిండంటే గంగాధర్‌ని వీళ్ళని కూర్చోబెట్టుకొని తల్లి మాతృదేవత తెలంగాణ తల్లి అంటే ఒక ఆరాధన భావం ఉండాలి. అవును. ఒక దేవత అన్నప్పుడు మనకు రవివర్మ ఎట్లయితే వెనకట దేవతల బొమ్మలన్నీ క్రియేట్ చేశాడో మనం చూసే ఏ బొమ్మ అయినా దేవతది ఆయన రవివర్మ చేస్తారు. పెయింటింగ్ అది అవును. రాజా రవివర్మ. అవును. అయితే ఆ రవివర్మ పెయింటింగ్స్లలో కిరీటాలు ఇవన్నీ ఆభరణాలు ఆయన స్టైల్లో పెట్టాడు. హ్మ్. సో భరతమాతకు కూడా మూలం అలాగే ఉంటుంది. ఆయనదే ఓకే. రవివర్మదే. సో భరతమాతలాగా ఇప్పుడు భారతదేశానికి తల్లి మనం తెలంగాణకు తల్లి అనుకున్నాం. అవును. కాబట్టి భారతదేశానికి తల్లికి ఉన్న రూపమే మనం కూడా ఉండాలి. అవును. అది కూడా ఒక ఉద్యమ సందర్భంలో స్వాతంత్ర పోరాటంలో భాగంగా దాన్ని చిత్రించారు సరే. దేశభక్తి పెంపొందించడం కోసం. సో ప్రజల్లో ఒక ఆరాధన భావం రావాలి. మన తల్లిని చూసినట్టే ఉంటే ఏం ఆరాధన భావం వస్తుంది? హ్మ్. అమ్మ అంటే గౌరవం ఉంటుంది కానీ ఆరాధన భావం రాదు. అవును. అందుకని ఏం చేస్తారంటే ఒక కిరీటం ఉండాలి, ఆమె దేవతలాగానే అనిపించాలి. అప్పుడే మన వాళ్ళల్లో ఆ తెలంగాణ తల్లి అనే దాని పట్ల ప్రేమ గౌరవం ఉంటుంది అన్నట్టుగా ఆ రోజు అవన్నీ చూపెట్టారు. అందులో కూడా అన్నీ తెలంగాణకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. హ్మ్. కిరీటంలో ఉండే వజ్రం కోహినూరు వజ్రం, ఓకే. ఒడ్డానంలో ఉండేది జాకోబ్ వజ్రం, ఆహా! జాకోబ్ ఇవన్నీ కూడా తెలంగాణ కృష్ణానది ఒడ్డున దొరికిన వజ్రాలు. ఓకే. వాటితో పాటు ఎక్కువ పట్టు చీరలు నేసే ప్లేస్ తెలంగాణ. హ్మ్. గద్వాల నుంచి మొదలుపెట్టి నారాయణపేట, అవును. కొత్తకోట, తర్వాత ఈ
పోచంపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట Yes. ఇట్లాంటివన్నీ ఇక్కత్ చీరలని అవును. జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అయితే ఆ పట్టు చీర తర్వాత ఇవన్నీ కూడా ఆ రోజు తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా ఇప్పుడు తెలంగాణకు ఓన్ చేసుకోవాలంటే ఏం చేయాలా ఏదో ఒకటి తెలంగాణ ఐకాన్ను పెట్టాలి. అవును. తెలంగాణ ఐకాన్ అనేది బతుకమ్మ. బతుకమ్మ. ఇవన్నీ కూడా ఆ రోజు ఆలోచించి ఒక 2 పెద్ద మీటింగ్స్ అయినాయి. చాలా నెలలు మేధోమథనం జరిగింది. అప్పుడు గంగాధర్తోనూ క్యాలెండర్ తయారు చేయించారు. ఆ క్యాలెండర్నే కుప్పలేశ్వర్ గారు మొట్టమొదటి విగ్రహాన్ని గోదావరిఖంలో పెట్టించారు. అదే రోజు సిద్దిపేటలో చేసిన కిరీటం లేని విగ్రహాన్ని కూడా పెట్టారు. తర్వాత నవంబర్ 15, 2007 తెలంగాణ భవన్ ముందు మొట్టమొదటిసారి చాలా భారీగా ప్రదర్శన చేస్తూ ఏనుగులు, ఒంటెలు ఇట్లా తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అయితే ఆ తర్వాత పసునూరు దయాకర్ అప్పుడు ఆ కాలేజ్ స్టూడెంట్ ఈయన గంగాధర్ గారి శిష్యుడే. సో ఆయన ద్వారా ఈ బొమ్మలను చేయాలి, ఒక డిసిప్లిన్ తీసుకురావాలి, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొద్దని. సో దయాకర్ను కూర్చోబెట్టుకొని ఎంతలో అవుతుంది అంటే అందరికి అందుబాటులో ఉండాలి, 42,000 హైయెస్ట్, ఇక అన్నీ లాభం ఏమైనా ఉంటే చూసుకో, 42,000 దాటొద్దు, ఎవరైనా పెద్ద విగ్రహం కావాలంటే మ్యాక్సిమం 1 lakh కంటే ఎక్కువ కావద్దు అని ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఇప్పుడు తెలంగాణ నలుమూలలో ఎక్కడ పెట్టినా కూడా దయాకర్ చేసిన విగ్రహాలే. దానివల్లనే ఆయనకు ఒక ఎంపీ టికెట్ కూడా ఇచ్చి 2 సార్లు గెలవడం జరిగింది ఆయన. సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నా కూడా దయాకర్ చేసిన విగ్రహాలు ఇవి. సో అట్లా దానికి ఒక రూపం ఇచ్చి ఆనాడు ఉద్యమం అవసరం కోసం తయారు చేసింది అది. ఇప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇంకోటి ప్రజల మనసుల్లో ముద్రించబడ్డ విగ్రహాన్ని ఇప్పుడు మేము మారుస్తాము అంటే ఇప్పుడు ఊళ్ళల్లో ఉన్న వాటిని తొలగిస్తారా? ఇప్పుడు అల్వాల్ చౌరస్తాలో ఉంది, తొలగిస్తారా దాన్ని? పోనీ అమరవీరుల చిహ్నం ఉంది కదా, ఒక ఊర్లో 2 ఉన్నాయి కదా, ఎందుకు సెక్రటేరియట్ ముందు ఉంది కదా, సెక్రటేరియట్ ముందు అమరధామం ఉంది కదా, అమరవీరుల జ్యోతి, అక్కడ బంగారు రంగుతో ఉంది. అది నిజంగా బంగారు లేయర్ వేసారు అక్కడ, అది గవర్నమెంట్ పెట్టిందే కదా. మరి ఇప్పుడు అవి తొలగిస్తారా? అవి తొలగించడం అంటే ఏంటంటే నీ తెలంగాణ జ్ఞాపకాలను తొలగించాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యం అని అనుకుంటారు ప్రజలు. దాన్ని తీస్తే ధైర్యం దమ్ము ఉందా? పోనీ వాటిని మార్చే పరిస్థితి ఉంటుందా? ప్రజలు ప్రొటెస్ట్ చేస్తారు కదా, లేని ఖాయం పెట్టుడే కదా అది. ఇప్పుడు ఏ ఊళ్ళో కన్నా పోయి ఆడ యువకులంతా చందాలు వేసుకొని కట్టుకున్న విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు పోయి నేను కిరీటం తీసేసి బతుకమ్మ తీసేసి ఆమె చేతిలో ఒకరు అన్నారు ఇది పరిగేరుకున్నట్టున్నది. ఇప్పుడు మన దగ్గర మహిళలు పొలాలు కోతలు అయిపోయి పంటలు ఇంటికి వచ్చినాక పోయి పరిగెడతారు, వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి ఇట్లా 2-3 కంకులు. అయితే ఇవి ప్రజలల్లో అమలు అవుతుందా అంటే కాదు. ఇది ఇప్పుడు జయ జయ తెలంగాణ కిరవంతో చాలా గొప్పగా పాడించాడు, బట్ అది అమల్లోకి వచ్చిందా? ఈ అందశ్రీని చీఫ్ గెస్ట్ గా పిలిచిన మీటింగ్లలో కూడా మళ్ళీ పాత పాటే పాడుతున్నా. ఎందుకంటే ఆ ఉద్యమ గీతము అందులో జీర్ణించకపోయింది. ఇంకోటి ఏంటంటే ఆ జోష్ రాదు ఇప్పుడు. ఇదేమో సాఫ్ట్గా ఉంటుంది, మంచి కిరవాన్ని తక్కువ చేయట్లేదు, బట్ ఇది ఇక్కడ అమలు అవుతుందా అంటే కాదు. టీజీ అమలు కావడానికి ఆర్టీఏకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బోర్డులు ఎవరైతే టీజీ అని చేయరో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి, వాళ్ళకి పెనాల్టీ వేయండి అంటే ఒక్క ఆర్డర్తో అది అమలు అవుతుంది. కానీ ఇది ప్రజల హృదయాల్లో ఉన్నాయి ఈ 2 కూడా. ఎట్లయితుంది అమలు అవుతుందా? అది